హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది ఎవ్రీడే మనం కరెంట్ అప్డేట్స్ మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అందులో భాగంగా ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో డైలీ క్యాప్సూల్లో మనం భారతీయ అంతరిక్ష స్టేషన్ గురించి తెలుసుకుందాం. భారతీయ అంతరిక్ష స్టేషన్ అంటే ఏంటంటే ఇండియాస్ ఓన్ స్పేస్ స్టేషన్. అంటే మన దేశానికి సొంతగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని మనం డెవలప్ చేసుకోవడం అన్నమాట. సో దీన్ని ఇటీవల ప్రధానమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ దీన్ని ఆమోదించడం జరిగింది. సో దీని ఫస్ట్ పార్ట్ అంటే ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్లో మొదటి లాంచ్ మిషన్ని 2028లో దీన్ని ప్రయోగించాలని చూస్తున్నారు అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటనేది దీని పూర్తిగా ఇంకా కంప్లీట్ ఫీచర్స్ అనేవి ఇంకా రాలేదు. బేసిక్ డీటెయిల్సే మాత్రమే బయటకు వచ్చాయన్నమాట. అది మాత్రమే మనం తెలుసుకుందాం. దీని మీద మళ్ళీ ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఓకే, సో అయితే ఇది సొంతగా మన దేశం మెయిన్గా స్పేస్ స్టేషన్ ఎందుకు బిల్డ్ చేసుకోవాలి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, వాళ్ళతో మనం కలిసి పనిచేయచ్చు కదా అని అనుకోవచ్చు. సో ఒక సొంత స్పేస్ స్టేషన్ కనుక ఉంటే మనంతట స్వదేశీ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ స్వదేశీ టెక్నాలజీ ఏదైతే డెవలప్ అయిందో ఇది స్పేస్ రీసెర్చ్కి మాత్రమే కాదు, అది కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం ఈ స్పేస్ స్టేషన్ ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్పేస్ స్టేషన్ వెయిట్ వచ్చేసరికి 52 tons ఆఫ్ వెయిట్ ఉంటుంది. యాక్చువల్గా ఇది 2019లోనే దీన్ని ఫస్ట్ బేసిక్ డిజైన్ అనేది తీసుకొచ్చారనమాట. అప్పుడు కే శివన్ ఇస్రో చీఫ్గా ఉన్నారు. ఆయన 25 tonsతో ఫస్ట్ దీన్ని ప్రపోజ్ చేశారు. కానీ ఏంటంటే ఇప్పుడు మనం డిజైన్ కూడా మార్చాము. డిజైన్ కొంచెం ఎక్కువ మందిని అకామిడేట్ చేయడానికి కూడా అవకాశం కల్పిస్తూ 52 tonsతో దీన్ని డిజైన్ చేసాం. తర్వాత దీని డైమెన్షన్స్ వచ్చేసరికి 27 meters into 20 meters డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో 3 నుంచి 4 అకామిడేట్ చేయొచ్చు. వీళ్ళు కంటిన్యూస్గా రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్పేస్లో, అంతరిక్షంలో 3 నుంచి 4 కంటిన్యూస్గా ఎప్పుడు అక్కడ ఉండి స్పేస్ రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ మ్యాక్సిమమ్ దీని 6 ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఫర్ షార్ట్ డ్యూరేషన్ 6 ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది భూమికి 400 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్ల హైట్లో ఇది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. రఫ్లీ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో సమానంగా మనం తీసుకుంటే 28,000 km/h గంటకి ఇది తిరుగుతుందని మనం అంచనా వేయచ్చు. అండ్ దీని ఇంక్లినేషన్ వచ్చేసరికి 51.5 degrees సెంటిగ్రేడ్ ఇంక్లైన్ అయ్యి ఉంటుంది. సో దట్ మిగతా మిగతా దేశాల యొక్క స్పేస్ పోర్ట్స్కి కూడా ఇది ఈజీగా యాక్సెసిబుల్గా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని ఫస్ట్ లాంచ్ ఇది 52 tons కాబట్టి ఒకేసారి దీన్ని పంపించలేము. పీసెస్గా దీన్ని స్పేస్కి పంపించి అక్కడ అసెంబుల్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఫస్ట్ భాగం వచ్చేసరికి 2028లో దీన్ని లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ లాంచ్ బై 2035 కల్లా దీన్ని మొత్తం ఇండియన్ స్పేస్ స్టేషన్ మొత్తాన్ని కూడా బిల్డ్ చేయాలనుకుంటుంది అనమాట గవర్నమెంట్. ఓకే, సో ఇంత హెవీ ఎక్విప్మెంట్ని కనుక మనం లాంచ్ చేయాలి అని అంటే హెవీ లిఫ్ట్ వెహికల్స్ కూడా ఉండాలి, అంటే రాకెట్స్ కూడా ఉండాలన్నమాట. LVM-3 మనం డెవలప్ చేస్తున్నాము, లాంచ్ వెహికల్ Mark 3. ఇది 10 tons వరకు మోసుకెళ్ళగలదు అనమాట. సో ఇందులో ఫస్ట్ పార్ట్ అంటే మొదటి భాగం వచ్చేసరికి 8 tons ఉంటుంది కాబట్టి మనం 2028 కల్లా మనం ఆ కెపాసిటీ మనకు వస్తుంది. అంత హెవియర్ మెటీరియల్ మనం లిఫ్ట్ చేసే కెపాసిటీ కూడా వస్తుంది కాబట్టి మనం ఈజీగా దీన్ని లాంచ్ చేయొచ్చు. సార్ ఎందుకు మరి ఇండియాకి సొంతగా ఎందుకు కావాలనుకుంటుంది అని అంటే మనం ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ స్పేస్ ట్రావెల్ చేయాలన్నా లేకపోతే ఇతర గ్రహాలకు మీదకి మనుషుల్ని పంపించాలన్నా ఈ మైక్రోగ్రావిటీ ఇంపాక్ట్ హ్యూమన్ బాడీ మీద ఎలా పడుతుంది ఏంటనేది ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగానే సస్టైన్ అవ్వాలి కదా. సో స్పేస్లో మైక్రోగ్రావిటీ ఉంటుంది కాబట్టి ఆ మైక్రోగ్రావిటీ హ్యూమన్ బీయింగ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది, దానికి అడ్జస్ట్ అవుతూ అది హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి,
ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి అనేది మనం ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేయాలి కాబట్టి ఎస్పెషల్లీ దీన్ని మనం బిల్డ్ చేస్తున్నాము. సో ఇండియాకి కనుక సొంతగా ఒక స్పేస్ స్టేషన్ ఉంటే ఇట్ ఇస్ అ బిగ్ రెప్యుటేషన్ కూడా. అంటే మిగతా దేశాలతో ఈక్వల్గా మనం స్పేస్లో మనం తక్కువ కాదని చాలాసార్లు మనం నిరూపించాం. కానీ ఇది ఇంకొక మైల్ స్టోన్ అని మనం చెప్పచ్చు. సో ఒక టెక్నాలజీ డెవలప్ అయితే దాని సైమల్టేనియస్ ఎడ్జసెంట్ టెక్నాలజీస్ కూడా ఉంటాయి. అంటే దానికి సపోర్ట్ చేస్తున్న టెక్నాలజీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ అది కామన్ మ్యాన్కి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ తీసుకుందనమాట ఈ మిషన్ ఎలా అయినా లాంచ్ చేయాలని. ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ని గగన్యాన్ స్కోప్ని ఎక్స్టెండ్ చేస్తూ దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. గగన్యాన్ ఏంటి, మనకి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ అది. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ని స్పేస్లోకి తీసుకెళ్ళాలని. సో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ దీన్ని భారతీయ అంతరిక్ష స్టేషన్ని కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని మనం కోరుకుందాము. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.